అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ వినాయక చతుర్థి. ఈరోజు పూజకు కావాల్సిన సామాన్ కానీ మార్కెట్కి బయలుదేరిపోయినా. వర్షం అయితే ఆగుతలేదు బాయ్, ఇక వర్షం అయితే ఆగని అంటుంది. వర్షం ఈరోజు పండుగ పూట ఎందుకు పెడుతుందో తెలియదు కానీ ఇక మొత్తానికి అయితే ఆగని అంటుంది. ఇక ఎట్లయినా కానీ పూజా సామాన్లు అయితే కొనాల్సిందే. కాకా దగ్గరికి వచ్చేసిన అన్నీ కొనుక్కుందామని ఆకులు రాసుకో కాకా ఆగులా ఇక ఇవైతే కొనుక్కున్నా. ఇక వెళ్తున్నా నెక్స్ట్ ఇక తీసుకొని ఇంకా సామాన్ వస్తుంది. పూజకి కావాల్సిన ముఖ్యమైన ఆకులను అయితే నేనైతే కొనేసి ఇక ఆ పూలను కొనుక్కుందామని వెళ్తున్నా. కానీ అక్కడ పూల దగ్గర చూస్తే రష్ ఎక్కువ ఉందని చెప్పి పూజా సామాన్ కొందామని వెళ్తుంటే ఈ గణేష్ విగ్రహాలను అమ్మేటోళ్ళని చూస్తే కొంచెం బాధనే అనిపించింది. ఈ పడే వర్షానికి విగ్రహాలు అయితే సేల్స్ అయితే లేవు. ఈసారి మార్కెట్ మొత్తం డౌన్ ఉంది. కానీ విగ్రహాలను చూస్తుంటే ఎంత క్యూట్గా అండ్ చాలా బాగా నచ్చేసినాయి నాకు కూడా. మా ఏరియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పూజా స్టోర్ అంటే ఇదే అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర దొరకని వస్తువు అంటూ ఏముండదు. A to Z అన్ని పూజకు కావాల్సిన సామాన్లు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఈ వర్షం అయితే ఆగుతూనే లేదు. ఇక ఈ వర్షంలోనే ఇక పూజా సామాన్ కొన్ని వచ్చేసిన రైట్ అవ్వడు. మా తమ్ముడేడు ఎవ్రీ టైం మాకు మస్తు సపోర్ట్ ఇస్తాడు. ఎంత క్రౌడ్ ఉన్నా 205 అయితే నాది. గణేషునికి సంబంధించిన ఆకులు అండ్ పూజా సామాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పూలు ఒక్కటి తీసుకుంటే అయిపోతుంది. పూల రేట్లు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి వాడి. వర్షం నీళ్ళు పడి బంతిపూల మీద అయితే ఫుల్ వెయిట్ అయితే పెరిగిపోయింది. కేజీ తీసుకుంటే ½ కేజీ వస్తుంది. సో వెంటనే 1.5 కేజీ పూలు తీసుకొని కేజీ డబ్బులు మాత్రమే నేను ఇచ్చిన. ఇంటి పనులు తీసుకొని వచ్చేసిన కానీ వర్షం అయితే ఆగుతలేదు. వర్షం 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 లేదు. ఈరోజు ఏమైందో తెలియదు కానీ నేను 2 సార్లు స్నానం చేసిన. ఇక వర్షంలో నాని ఇది 2వ సారి. కాక దగ్గర అయితే అట్టి పనులు కొనుక్కొని వచ్చిన. ఒక్కటి లాస్ట్ టాస్క్ ఇది ఒక్కటి కొనడం అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిమ్మలంగా పూజ అయితే అయిపోతుంది. మార్కెట్ నుంచి అయితే అన్నీ తెచ్చేసిన తర్వాత ఇక గణేశం లేవడం ఒక్కటి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక వెళ్ళి తీసుకొని వస్తా. మా మమ్మీ అయితే వెయిట్ చేస్తుంది.
ఫైనల్లీ మన పూజ అనేది అయితే అనుకున్న టైంకి అయితే సక్సెస్ఫుల్గా అయితే పూజ అయితే ఎక్సలెంట్గా కంప్లీట్ అయితే అయిపోయింది. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చతుర్థి. అందరూ బాగుండాలి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.